నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి మనం చూసుకుందాం. ఏ పేపర్లో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, అసలు ఏమేమి విషయాలు వస్తూ ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. పేపర్లోని విషయాలను ఒకసారి మనం చదువుకుందాం. ఇక ఫస్ట్ ఆంధ్రజ్యోతి పేపరు, మన రాష్ట్ర వార్త చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త ఇచ్చిండ్రు, రాక్షసులను మళ్ళీ రానియం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని చెప్పిండు. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. 6 గ్యారెంటీలో కొన్ని అమలు చేస్తాం, మిగతా వాటిని దశల వారీగా అమలు చేస్తాం. తుమ్మెడి చెట్టు వద్ద ప్రాణహిత చేవెలు నిర్మిస్తాం. ఈసారి బతుకమ్మకు చిలకపచ్చ చీర కడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ బిడ్డలు రాంజీగోండు, కుమ్రంభీం గడిలను బద్దలు కొట్టిరు. అదే గడిలపై నుంచి చెప్తున్నా, మళ్ళీ గడిలో పాలన రానియం, రాక్షసులను ఈసారి పాలించబోనివం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిబునిరు. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకున్న పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేసింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇక భార్యాభర్తలు కూడా మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏమైనా మాట్లాడుకోవడం భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి భార్యాభర్తలు కొన్ని మంచి మాట్లాడుకుంటారు, వాళ్ళకు అన్ని మాట్లాడుకుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇబ్బంది అయ్యే సందర్భంలో ఉన్నది. ఇక అలాంటి రాక్షసులను మళ్ళీ రానియం. ఎంతోమంది ఆడ గోండు బిడ్డలు గడిలను బద్దలు కొట్టిరు. మరి గడిలు బద్దలు కొట్టి మరి ఈరోజు బహుజన రాజ్యం అయితే సాధించలే. మళ్ళీ దొరలు పోతే రెడ్డిలు వచ్చిండ్రు, రెడ్డిలు పోయి మళ్ళా వెలుమలే వస్తారు. ఆ విధంగానే జరుగుతూ ఉన్నది. ఈరోజు చర్చ మొత్తము కాంగ్రెస్ పోతే కాంగ్రెస్లో రెడ్డి అన్న ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే బీఆర్ఎస్లో రెడ్డి అయినా ముఖ్యమంత్రి అవుతాడు. దాని చుట్టే చర్చలు జరుగుతాం తప్ప ఈ గడీల పాలన బద్దలు కొట్టేటువంటి బీసీ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు రాలే. కానీ ఇక్కడ గడీల పాలన బద్దలు కొడతాం, ఇక రాక్షసులను మళ్ళీ రానియమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది చెప్తా ఉన్నాడు. ఇంకోటి, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా ఆలయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడతా ఉన్నది. 225 కోట్లతో అక్కడ బాసరకు సంబంధించినటువంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టిండ్రు. ఆ భూమి పూజలో ఆయన పాల్గొన్నాడు. చదువులమ్మ సన్నిధిలో మనవడితో ఓనమాలు కూడా దిద్దించిండు ముఖ్యమంత్రి. ఆడ 225 కోట్లతోటి ఆమె భూమి పూజ చేసి వాళ్ళ మనవడితోటి అక్కడ అక్షరాభ్యాసం కూడా ప్రారంభం చేసిండు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయితే ఏ విధంగా ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఆయన పాత్ర వహించిండో, ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఆలయాలను అభివృద్ధి చేసే విధంగా అడుగులు పడతానే అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఇంకొక వార్త, 9 మంది పోలీసులపై మరణశిక్ష. ఇది చెన్నై తమిళనాడులో జరిగినటువంటి సంఘటన. తలా 2 చొప్పున మరణదండను. తమిళనాడులో సత్తాన్ కులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి 9 మంది బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1.40 కోట్లు పరిహారం చెల్లించాలని చెప్పేసి ఆదేశం వాళ్ళు ఇచ్చారు. పాక్షికంగా కొట్టడంతోనే ఇబ్బందిగా కొట్టడంతోనే అట్లా జరిగింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే పెద్ద నేరం అయిపోయింది. ఇలాంటి కేసులలో కఠిన శిక్ష అవసరం. యావజ్జీవ వేస్తే భయం లేకుండా పోతుంది. అరుదైన కేసులను అంతంత అరుదైనదని చెప్పేసి ఆ తీర్పు ఇచ్చిండ్రు. ఇది 2020లో నమోదైనటువంటి కేసు. 6 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళకి మరణశిక్ష విధించారు. ఆ బాధిత కుటుంబానికి ఆ 9 మంది నుంచి 1,40,00,000 రూపాయలు కుటుంబానికి చెల్లించాలని చెప్పేసి తీర్పిచ్చారు. ఆ బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడ కనబడతా ఉన్నారు. చూద్దాం. తమ కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు అత్యంత విచక్షణరహితంగా కొట్టి హత్య చేసిన కేసులో తమిళనాడు మదురై కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేసులో దోషులైన
9 మంది పోలీసులను రెండేసి మరణశిక్ష విధించి, అంతేకాక బాధిత కుటుంబానికి 1,40,00,000 పరిహారం అందించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష చేస్తే ఇలాంటి కేసులు మళ్ళీ ఉత్పన్నం అవుతాయి అని చెప్పేసి వాళ్ళకు యావత్ మరణశిక్షే విధించారని చెప్పేసి అది చెప్పిండ్రు. ఎందుకంటే ఈరోజు చట్టాలను కాపాడాల్సిన వాళ్ళే లాకబడుతులు చేస్తే ఇబ్బంది అయ్యే సందర్భం ఉన్నదని చెప్పేసి అది గుణపాఠంగా ఇదైతే మిరాకిలే. ప్రియుడితో వెళ్ళిపోయిందని పోలీసుల సమక్షంలో భార్యను చంపిండు. ఇది మన తెలంగాణ సదాశివపేటలో ఇది ఒక విషయం జరిగింది. ఫేస్బుక్లో ఒక వ్యక్తి ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆ అమ్మాయికి పరిచయం అయితే అమ్మాయితోటి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక వాళ్ళ భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. వాళ్ళిద్దరిని దొరకబట్టుకొని వచ్చే సందర్భంలో ఒక కానిస్టేబుల్ తీసుకొని పోయిండు. కానిస్టేబుల్ ముందు సీట్లో కూర్చున్నాడు. వెనకాల సీట్లో ఏమో భర్త, భార్య, ప్రియుడు ముగ్గురు ఉన్నారు. ఇక అదును చూసి ఆమె గొంతు కూర్చుండి అని చెప్పేసి ఇదొక వార్త. ఇది ప్రతిరోజు ఏదో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ జనాలకు మార్పు ఎందుకు వస్తలేదో అర్థం కాని సందర్భం. ఇంకా 9 మంది పోలీసులు మరణశిక్ష విధించిన పోలీసులు వీళ్ళే అని చెప్పేసి అన్నైతే కనబడతా ఉన్నది. ఇది వార్త. ఇక 250 కోట్లతోటి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన, భూమి పూజ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ విజువల్స్, దానికి సంబంధించినటువంటి దాంట్లో జూపాలి కృష్ణారావు, బట్టి విక్రమార్క, బీజేపీ నేత వీళ్ళందరూ ఉండి అభివృద్ధికి బాసర నిర్మాణానికి 225 కోట్లతో శ్రీకారం చుట్టిరు అని చెప్పేసి అదొక వార్త అయితే కనపడుతుంది. రాక్షసులను రానియబోం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇక శబ్దం పూనించిన సభా వేదిక నుంచి ప్రజలు అభివాదం చేసుకుంటే ఇక పాలన రానియనే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు వార్తలు ఈ విధంగా ఉన్నాయి.